ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతా ఉన్నాయి. చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి నాగనూలు చెరువు మత్తడి దుంకుతుండడంతో నాగర్ కర్నూలుకు, నాగర్ కర్నూలు నుంచి నాగనూలుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ మత్తడి భారీగా దుంకుతుండడంతో అక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు, ఆ దారి గుండా వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రమాద స్థాయిలో ఆ మత్తడి దుంకుతుండడంతో ప్రమాద స్థాయి అని తెలిసి కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనంతటి కూడా అధికారులు పట్టించుకొని ప్రయాణికులకు సేఫ్గా వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. లేదంటే అక్కడ వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నాగనూలు చెరువే కాకుండా పలు చెరువులు కూడా మత్తడి దుంకడంతో పాటు ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దుందుబి నది ఏదైతే ఉందో ఆ దుందుబి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. పలు గ్రామాలకు కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది. దీంతో అక్కడ బ్రిడ్జ్లు నిర్మించాలని చెప్పేసి కూడా, వంతెనలు నిర్మించాలని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిరిసవాడ, మాదారం, రఘుపతిపేట, రామగిరి, గుల్పరాం, మొలగర మధ్యలో ఉన్నటువంటి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే దుందుబి నది వాగు ఉందో అవి దాటడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ వంతెనలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే భారతదేశ వ్యాప్తంగా కూడా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేజంగ్ల రజ్ కలశయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ కలశయాత్ర ఈ నెల 9వ తేదీన తెలంగాణలో ప్రవేశించి ఈరోజు కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ కల్వకుర్తి పట్టణంలో ఈ కలశయాత్రకు భారీ సంఖ్యలో యాదవ సోదరులంతా కూడా హాజరై ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కలశయాత్ర స్వాగతానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొని కలశయాత్రకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1962లో చైనా భారత్ యుద్ధంలో ఇక్కడ వీరమరణం పొందినటువంటి 114 మంది యాదవులకు గుర్తింపు లేదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, భారత ప్రధానితో పాటు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా భారత యాదవులు ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా ఆ కలశాన్ని యాత్ర కొనసాగిస్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించి ఎవరైతే యాదవ జవాన్లు వీరమరణం 114 మంది పొందారో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాన్ శ్రీనివాస్ యాదవ్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.